సో వెల్కమ్ టు అ జనరల్ టాపిక్. మనము ఇప్పటి నుంచి అవకాశం ఉన్నప్పుడు జనరల్ టాపిక్స్ అండ్ అన్నీ కలిపి ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో మీకు నేను ఇవ్వాలనుకున్న అప్డేట్స్, మీరు అడిగిన వాటికి ఆన్సర్స్ అవన్నీ చూద్దాము. సో నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆటిజం గురించి చెప్పండి, అండ్ అలానే కెరియర్ ఆస్ట్రాలజీలో కొన్నిటి గురించి అడిగారు, అండ్ మెడికల్ ఆస్ట్రాలజీలో అడిగారు. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, మన దగ్గర 1500+ వీడియోస్ ఉన్నాయి అండ్ ప్రతిదీ కేటగిరైజ్గా చేసి పెట్టాం ప్లేలిస్ట్లో. సో మీరు నన్ను క్వశ్చన్ అంటే మీరు కామెంట్స్లో పెట్టే ముందు ఒక్కసారి ఏం చేస్తారంటే మన ప్లేలిస్ట్కి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లో మీకు మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ ఆస్ట్రాలజీ వీడియోస్ ఉంటాయి. లేదు జనరల్గా మీరు అడుగుదాం అనుకున్న టాపిక్కి జనరల్ వీడియోస్ అని కొన్ని ఉంటాయి. అందులో జస్ట్ హెడ్లైన్స్ చూసుకుంటా, వీడియో టైటిల్ ఉంటుంది కదా, మనమేమి అందరిలాగాను భయంకరమైన టైటిల్స్, సబ్జెక్ట్కి సంబంధం లేని టైటిల్స్ ఎప్పుడు పెట్టాం. సో టైటిల్ ఏముంటుందో లోపల సబ్జెక్ట్ అదే ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి మంచిగా ఫస్ట్ వాటిలో చూసుకోండి. ఎందుకంటే నన్ను అడిగిన వాటిల్లో ఇంక్లూడింగ్ మనకి వాట్ ఈస్ ద గురుచండాల యోగంతో సహా అన్ని వీడియోస్ ఉన్నాయి. అయితే గురుచండాల యోగం గురించి నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. అంటే ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ డెఫినెట్గా ఐ డూ వన్ గురుచండాల యోగా వీడియో. ఎందుకంటే నేను ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో ఢిల్లీలో ఉన్నప్పుడు చేశాను కాబట్టి విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్ టు గురుచండాల యోగా. అలానే మీరు అడిగిన వాటిలో ప్లేలిస్ట్లో ఉంటే యూ గో అండ్ చెక్ విత్ ప్లేలిస్ట్. ఒకవేళ మీరు అడిగిన దానికి ఇప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా యాడ్ చేసి నేను చెప్పాలనుకుంటే డెఫినెట్గా చేస్తాను. గురుచండాల యోగం వీడియో మనం చేద్దాము. ఓకే, మీకు హైలైట్స్ ఆఫ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ వీడియోస్ ఉంటాయి చూసారా, దానిలో ఇట్లాంటివి ఉంటాయి. అలానే మెడికల్ ఆస్ట్రాలజీలో మెడికల్ రిలేటెడ్, హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఉంటాయి. కెరియర్ రిలేటెడ్ కెరియర్ ఆస్ట్రాలజీలో ఉంటాయి. హైలైట్స్ ఆఫ్ ఎంఎస్ ఆస్ట్రాలజీలో మీరు అడుగుదలుచుకున్న జనరల్ టాపిక్స్ ఉంటాయి. ఎందుకంటే మనము వీ హ్యావ్ 1500-1600 వీడియోస్ దగ్గర. అంటే మీరు అడుగుదాం అనుకున్న టాపిక్స్ 90% కవర్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ మీరు నేను చెయ్యింది మీరు అడుగుదాం యూనిక్ అనుకోండి, విచ్ ఈస్ అన్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కదా. సో అవి కూడా చేద్దాము. అండ్ గురుచండాల యోగం నెక్స్ట్ నేను డెఫినెట్గా చేస్తాను, బికాస్ ఐ హ్యావ్ సమ్ పాయింట్ టు యాడ్. అండ్ చాలామంది నాకు అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు, మేడం మీరు తక్కువ ఫీజులో పెట్టండి మేము నేర్చుకుంటామని. నౌ దిస్ ఈజ్ ద టైం. ఇప్పుడు మీ అందరికీ ఇదే బెస్ట్ టైం. ఎందుకంటే 2 కోర్సెస్ అడ్వాన్స్డ్ కోర్స్తో సహా మీరు ఏది నేర్చుకోవాలనుకుంటారో, మనకి బేసిక్స్, ఫౌండేషన్ కోర్సు, అడ్వాన్స్డ్ కోర్సు 2 కూడాను ఫీజు తగ్గించి మీకు అన్ని క్లాసెస్ రికార్డెడ్వి ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడున్న మీ అందరికీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంత్కి ఒకరోజు నేనే క్లాస్ తీసుకుంటాను. అప్పుడు మీరు మీ వీడియోలో చూసిన లెసన్స్లో మీకు వచ్చే డౌట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆ 1 అవర్ వీడియోలో ప్రతిదీ 1 అవర్ ఉంటుంది. దగ్గర 50 వీడియోస్ అబవ్ ఉంటాయి ఒక్కొక్క కోర్సులో. మీరు నేర్చుకోండి. మీకు వచ్చిన డౌట్స్కి మంత్లీ 1 డే నేను ఒకరోజు వీకెండ్లో ఉన్న సాటర్డే ఆర్ సండే ఈవినింగ్ టైము అన్ని కంట్రీస్ వాళ్ళకి అవైలబుల్గా ఉండేది మంచి టైం. ఎందుకంటే మేము 3 కోర్సులు చేసాము, 3 అందరికీ అవైలబుల్ ఉండే టైమే తీసుకున్నాం. కాబట్టి అందులో మీకు వచ్చే డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. అంటే ఇది నాతోటే ఉంటూ మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవడం లాంటిది. అయితే యూట్యూబ్ వీడియోస్కి, క్లాస్ వీడియోస్కి డిఫరెన్స్ ఏంటంటే, యూట్యూబ్ అనేది లిమిటెడ్ సబ్జెక్టు విత్ డాట్స్ లాంటివి. అవన్నీ ఆ డాట్స్ని ఎంత డీప్గా ఎలా కనెక్ట్ చేసి హారోస్కోప్ని ప్రిడిక్ట్ చేయాలి అనేది మీరు అకాడమీలో నేర్చుకుంటారు. అందులో మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి ఎక్కడ క్లారిఫై చేసుకోవాలో తెలీదు. ఇప్పుడు ఏంటంటే దిస్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు మేము ఇచ్చిన కోర్సెస్లో మీకు మంత్లీ నేను తీసుకున్నప్పుడు మీకు ఉండే డౌట్స్ని క్లారిఫై చేస్తాను. దాంతో ఏంటంటే మీకు నచ్చిన టైంలో హ్యాపీగా మీరు అవి చూసుకుంటూ నేర్చుకోవచ్చు. మంత్లీ ఒకరోజు మీకున్న డౌట్స్ 3-4 డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాతో అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో 2 రకాలుగాను మీకు చాలా బాగా ఉంటుంది. సో మనకి ఏంటంటే మొత్తం కోర్సులో ఈ 6 మంత్స్లో 6 క్లాసెస్ ఉంటాయి. సో అందులో మీరు అడగదలుచుకున్న డౌట్లన్నీ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అకాడమీ గురించి. అండ్ జెమ్ స్టోన్స్, చాలామంది జెమ్ స్టోన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్నారు. థ్యాంక్స్ అందరికీను. ఎందుకంటే ఈ జెమ్ స్టోన్స్లో ఇంకొక, అంటే నేను ఇప్పటివరకు చెప్పని విషయం ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా జెమ్ స్టోను అలా కొనుక్కుని ఇలా తెచ్చుకుని పెట్టుకుంటే అవ్వదు. సో ప్రతి దానికి చూడండి, మనకి భగవంతుడికే ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటుంది. మనం గుడి కట్టినప్పుడు ఎన్నో రకాల ఉపచారాలు చేసి అక్కడ మన పాజిటివ్ ఎనర్జీని పెట్టుకుంటాం. అట్లానే ఒక జెమ్ స్టోన్ని కొనుక్కున్నప్పుడు కూడా దాన్ని
ఎనర్జైజ్ చేయడం అనేది చాలా అవసరం రకరకాల ప్రక్రియల ద్వారా. మేము ఇన్ని రోజులు ఆగడానికి రీజన్ ఏంటంటే స్టోన్స్ తెచ్చి ఓన్లీ ఎగ్జిబిట్ చేసి మనం పెట్టేసుకోవచ్చు కదా అన్నట్టు కాదు. వాటిని ప్రత్యేకమైన విధానములో వాటికి శక్తిని ఆపాదించాలి. అట్లానే మీరు పెట్టుకున్నప్పుడు కూడా ఎనర్జైజేషన్ అంటారు దాన్ని. మీరు పెట్టుకున్నప్పుడు కూడా పెట్టుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి ఒక ప్రొసీజరు. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక మంచి మీకు జాతకానికి సరిపడా జెమ్ స్టోను కొనుక్కున్న తర్వాత దాన్ని మేము ఒక 10-15 డేస్ అంటే టైం పడుతుంది దానికి మొత్తం చేయాల్సిన ఉపచారాలు, అన్ని రకాల ఉపచారాలు అండ్ మంత్రశుద్ధి చేసిన తర్వాత మేము మీకు పంపిస్తాం. ఆ తర్వాత మీరు దాన్ని కూడాను ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏ మంత్రము ఏ రోజు ఏ గడియలో ఎప్పుడు ఏ టైం పెట్టుకోవాలి అనేది కూడా మేము అన్నీ మీకు క్లియర్గా మీ స్టోన్ తీసుకున్నప్పుడు ఆ చిన్న కిట్లో అన్నీ వస్తాయి. సో అంటే ఏంటి, మీరు జస్ట్ ఏదో షోరూమ్కి వెళ్ళి కొనుక్కున్నట్టు కాదు ఎంఎస్ ఆస్ట్రాలజీలో. ఎంఎస్ ఆస్ట్రాలజీలో ఏది చేసినా కూడాను శాస్త్ర సంబంధమైనవి అండ్ దానికి సంబంధించి పూర్తి విషయాలను తెలుసుకున్న తర్వాత మేము చెప్తాము. కాబట్టి ఈవెన్ మనకి జెమ్ స్టోన్స్ కూడా అంతే. పూర్తి స్థాయిలో ఒక జెమ్ స్టోను అది హీట్ ట్రీటెడా న్యాచురలా, ఇవన్నీ హీట్ ట్రీటెడ్ పనికిరావు మనకి, అంటే వేడితో శుద్ధి చేసిన పనికిరావు. న్యాచురల్ జెమ్ స్టోను దానిని కూడా మళ్ళీ మీరు మీకు ఆర్డర్ చేసిన తర్వాత మేము దాన్ని మళ్ళీ ఇన్ని రోజులు అంటే ఒక ప్రక్రియ ద్వారా మంత్రశుద్ధి అన్నీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎనర్జైజ్ చేసి మేము మీకు పంపిస్తాము. పంపించిన తర్వాత మీరు ఉంగరంలో చేయించుకుని తర్వాత మళ్ళీ చెప్పిన దాని ప్రకారం పెట్టుకుంటే డెఫినెట్గా 100% మీకు వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇంత ప్రక్రియ ఉంది కాబట్టే మేము వీ హ్యావ్ టేకెన్ 3 to 4 years. ఎందుకంటే కొనుక్కోవడం చాలా సింపుల్, కానీ దాన్ని ఎనర్జైజ్ చేసుకుని పెట్టుకోవడం అనేది క్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరికీ తెలిసింది కాదు. సో ఎందుకంటే బికాస్ ఎంఎస్ ఆస్ట్రాలజీనే కాదు, వాళ్ళ సర్వీసెస్ ఏ విషయంలో అయినా అకాడమీ కానివ్వండి ఇదైనా కానివ్వండి, వీ గివ్ ప్యూర్ సర్వీస్ అంతే. అది మనం ఎందుకంటే సీన్ సో మెనీ థింగ్స్. అసలు ఆస్ట్రాలజీ ఇది స్టార్ట్ చేయడానికి కారణమే అది కదా. మనము మీరు నా ఫస్ట్ వీడియో 2017లో చూసినట్టయితే అదే చెప్పాను నేను. సో జనరల్గా జరుగుతున్న వాటితోటి మనము కాదు, ఎంఎస్ ఆస్ట్రాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఓకే గైస్, మీరు కన్సల్టేషన్ కోసము msastrology.com వెబ్సైట్ నుంచి తీసుకోండి. జెమ్ స్టోను తప్పకుండా మన దగ్గర కొనుక్కోండి. అకాడమీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఫీజు చాలా తక్కువ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు వచ్చే డౌట్స్ని నేను మంత్లీ ఒకరోజు క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.